హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాదు నాగేంద్ర, ఏంటి స్పెషల్ ఈ రోజు? కడప కారం దోశ. కడప కారం దోశ. నిజంగా కారం చాలా ఉన్నాయి. చట్నీలు, ఎర్రకారము, పచ్చికారము, ఉప్పల పొడి, ఎర్రగడ్డలు. ఈ రోజు కడప కారం దోశ అంట మన నాగేంద్ర చేస్తున్నాడు. ఒకటి ఏంటంటే గుడ్డు లేకున్నా కూడా కడప కారం దోశ చాలా బాగుంటది. కానీ డబుల్ ఎగ్ వేసినామంటే దాని టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎగ్గు చూపిస్తాము, ఎగ్గు లేకుండా చూపిస్తాము. అది సంగతి. స్టార్ట్ చేద్దామా? రెడీ. ఓకే, తనకి బాగానే చెప్తానవే. తిప్పాల. దోశ అటు తిప్పడంలోనే పనితనం ఉంటుందంట కదా. అందరికి రాదు. అందరికి రాదంటావా? ఇట్లా బొక్కలు వచ్చే టేస్ట్ బాగుంటుంది కదా. దోశ ఇట్లా బొక్కలు రావాలా. పిండి బాగా పొంగుతుంది. నీకు పొంగితే బొక్కలు చూడడానికి కూడా బాగుంటుంది. దోశ నీకు మెత్తు వస్తుంది. తాగినట్టుంది బాగానే. బాగా తిప్పుదాం. ఫస్ట్ ఒకసారి ఇట్లా తిప్పేయాలా, అవతలు కూడా కాల్చాలా? కలర్గా ఉంది దోశకి. కలర్ చూడు, కలర్ కాలితే దోశ మాకు టేస్ట్ వస్తుంది. ఈ పక్క కూడా బాగానే కాలిందే. ఓకే, ఇవన్నీ ఎప్పుడు పూసేది? ఇంకా ఇప్పుడు రెడీ. ఫస్ట్ ఏం పచ్చికారం. ఫస్ట్ పచ్చికారం. పచ్చికారం బాబు ఇవ్వాల. మన కొద్దిగా ఎర్రకారం. సెకండ్ ఎర్రకారం ఏదైనా వేసుకోవచ్చు. ఫస్ట్ అంటే సెకండ్ ఏం లేదు. ఓన్లీ పచ్చికారం పూసుకోవచ్చు, ఓన్లీ ఎర్రకారం పూసుకోవచ్చు. ఇష్టం ఉంటే రెండు కలిపి పూసుకోవచ్చు. అది మన చాయిస్. ఫస్ట్ సెకండ్ టైం లేదు. అది మన చాయిస్. అది ఇప్పుడు ఇది పప్పుల పొడి. టేస్ట్ ఉందా ఈ పప్పుల పొడిలో? ఇది మామూలు దోశ. ఇది కారం దోశనే, ఎగ్గు లేకుండా. కడప కారం దోశ ఇది. గుడ్డు లేకోకుండా ఇది. ఇప్పుడు ఎగ్ దోశ వేస్తాం. ఇప్పుడు అసలైన దోశ డబల్ ఎగ్గా. ట్రిపుల్ ఎగ్ వేసి ఎక్కువైతుంది మళ్ళీ ఆమ్లెట్ అయిపోతుంది. అది ఫ్రెండ్స్, నిజంగా చూస్తుంటేనే అద్భుతంగా ఉంది. అదే ఉంటుందా? గుడ్డు ఫస్ట్ వేయాలా? ఫస్ట్ పిండి, నెక్స్ట్ గుడ్డు. దోశ వేయగానే ఫస్ట్ గుడ్డు కొట్టేయాలా? కొట్టేసి మన పైన ఆయిల్ వేసుకోవాలి పైన. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. గుడ్డుకు రెండు ఎక్కువ వేయాలి ఆయిల్. చాలా మంది మనం నాన్ వెజ్ తింటాం కదా, నాన్ వెజ్ అయినా ఎగుటు అవుతుందేమో, కానీ కోడిగుడ్డు ఎగుటు కాదు చూడు మనిషికి. గుడ్లు మనకు మంచి బలమే కదా. ఇది బలమే. బాగుంటాయి. అంటే ఎగుట కొంచెం ఎక్కువ తినచ్చు. నాన్ వెజ్ మీద అంటే దీనిలో తిరిగితే కొంచెం ఇంకా తినాలనిపించంటది. ఈ ట్రైన్లలో చెప్తా అంటారు చూడు, అండా బిర్యానీ. అది చూద్దాం. ఫస్ట్ నాకు మనకు తెలియలేదు. నేను తమిళనాడు పోయింటే ఒకసారి అండా బిర్యానీ అంటాను. ఓకే, ఈ చికెన్ బిర్యానీ తెలుసు, మటన్ బిర్యానీ తెలుసు, అండా బిర్యానీ ఏందిరా బాబు నాకేం అర్థం కాలేదు. ఫేమస్ కోడిగుడ్డు అండా అంటారని తెలియదు మనకి. అప్పుడు భయపడి తీసుకోలే. ఇది ఏదో కొత్తగా ఉందిలే మనకెందుకు అనుకున్నా. తర్వాత తెలిసింది కోడిగుడ్డు. తిన్న ఇలా కాలిపోయింది బాగా. తిప్పుకోవాలా. దీని కారం సేమ్ లేదా? సేమ్ అంతే. దాని మాదిరే ఏదో వేసి దాని మీద ఒక 5 నిమిషాలు పడుతుందా? ఇది అయిపోయింది. 1 నిమిషం పైన నా దోశ మాదిరే సేమ్ మొత్తం పైన పోయాలా. సేమ్ అంతే. నెక్స్ట్ మళ్ళీ గోడ వేసి చూపిస్తా. ఎగ్గులోనే గొరక వేసి చూపిస్తా. నెక్స్ట్ ఎగ్గులోనే ఇంకొక ఎగ్గా మనము డబల్ ఎగ్ వేసేసి కింద పైన కాల్చి కారం పట్టిస్తాను కదా. నెక్స్ట్ చూడు గోడ వేసేస్తాను. మళ్ళీ కొత్త నెక్స్ట్ ఓన్లీ గుడ్డు వేసేసి గుడ్డులో కారం వేసి మొత్తం పట్టిస్తా. అవునా? చూద్దాం అది ఎట్టుంటుందా. చూడు. ఓకే. అదే ఫ్రెండ్స్,
కడప కారం దోశలో 3 ఐటమ్స్ చేస్తున్నాడు నాగేంద్ర. చాలా ఉన్నాయి ఇంకా మన కడప కారం దోశలోనే. ఫేమస్ అంటే కడప కారం దోశ. కారం దోశనే హైదరాబాద్కి వెళ్ళి ఆర్డర్ చేసిన ఎక్కడ కడప కారం దోశ. కడపలు కడప కారం దోశ బోర్డు కనబడితే చాలు. ఇప్పుడేనా అయిపోయింది. ఓకే, చూడాలి ఎలా కలిపింది నీట్గా, సూపర్గా ఉంది. మళ్ళీ అదేనా సేమ్ ఎర్రకారం. కారంగా ఏముండదా? ఎందుకు ఉండదు? మనం కడపలో మళ్ళీ చూసే వాళ్ళకి అనిపించంటది ఇలా వాళ్ళు తక్కువ వేసుకోవాలా. మరి ఇంత కారం తిన్నాడేంద్రా బాబు అనుకుంటారా? ఏం లేదా, ఈ పప్పుల పొడి వేస్తే కొంచెం కారం తగ్గిద్ది కదా. మన పప్పుల పొడి కొట్టి మనం ఇది ఏం నీకు కారం ఏమి ఉండదు. నీకు కింద నీకు దోశ పిండి మళ్ళీ ఎగ్గు అన్ని పడిపోయాయి కదా, నువ్వు పచ్చికారం కొట్టి తింటే నీకు కారం అనిపిస్తుంది. దోశ కూడా చాలా లావుగా కనపడుతుంది. డబల్ ఎగ్ దేవుడు, అదే బ్రెడ్ మాత్రం అయిపోయింది. నీకు డబల్ ఎగ్ కాదు. దోశ బా సూపర్గా ఉంది. దోశ కాలేటప్పుడు సౌండ్ భలే ఉంటుందిలే. చాలా బాగుంటుంది సౌండ్ అది. అవునవును, ఆ సౌండ్ వింటే అందరికి అర్థమైపోతుంది దోశ అని. దీనికి కూడా ఫస్ట్ గుడ్లు కొట్టేయాలా? చూడు, ఫస్ట్ ఎగ్ కొట్టాను కదా నేను అనుకోని, ఇప్పుడు మనం ఇందులోనే కారమా? కారం ముందే ముందే. అబ్బో, ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది. మనం అన్ని డిఫరెంట్ చేస్తాం, మనము చేసేది డిఫరెంట్. చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇట్లా ట్రై చేసుకొని తింటారబ్బా. తినాలంటే మన కోరిక, ఖచ్చితంగా తినాలా వాళ్ళు. మామూలుగా చూస్తుంటేనే ఇది ఎంత బాగుందో అనిపించింది. తిన్నప్పుడే నాకు హ్యాపీ. ఏదైనా చట్నీలు కూడా 4 రకాల చట్నీలు ఉంటేనే దీని అన్నం టేస్ట్ కదా. అంటే మామూలైతే ఓన్లీ దీనిలోకి పప్పు చట్నీ వేసుకుంటారు ఎక్కువ. పప్పు చట్నీ, పల్లి చట్నీ వేసుకుంటారు. మనం ఏమంటే ఎక్కువ పచ్చికారం మన సైడ్ మటుకు. దీంట్లో కొన్ని ఉల్లిపాయలట. దీంట్లో స్పెషల్ ఎఫెక్ట్ ఉల్లిపాయల, కొన్ని ఉల్లిపాయలు. ఓకే, ఉల్లిపాయలు పెడితే ఉల్లి దోశ వచ్చాను అనుకున్నాను. జస్ట్ అలా దోశ మనం తినేటప్పుడు ఆ ఎగ్, ఆ ఆనియన్ అనేది తగులుతుంటే ఒక స్పైసీ, ఒక ఫ్లేవర్ వస్తుంది. అంటే మన కడప కారం దోశ కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్. మరి అటు చెప్పుంటే కట్టెల పొయ్యి మీద చేసి అంటే మనకు గాలికి కుదరదు. కుదరదా? హెవీ గాలికి మనకి మనం పొయ్యి రెడీ చేయాలంటే చాలా ఇబ్బంది కష్టం. గాలికాలం రెడీ అయితే అప్పుడే కూడా వేయలేదే. తిప్పి మళ్ళీ కాల్చాలి. ఎదుగునా తిప్పి మళ్ళీ కాల్చాలా? మళ్ళీ కొద్దిగా కారం పట్టించి లైట్గా మళ్ళీ పప్పులు కూడా వేస్తాం. ఇంకోటి ఏంటంటే నీకు కట్టెల పొయ్యి మీద న్యాచురల్ గా చేసేది వంట ఏదైనా టేస్ట్ ఇదనే కాదు కానీ, దోశనే కాదు కానీ, కట్టెల పొయ్యి అసలు ఆ ఫ్లేవరే వేరే. రెడీ అయిపోయినట్టుందే. రెడీ అయిపోయిందినా. ముచ్చటగా 3వ దోశ. ముచ్చటగా 3 దోశ. ఈ 3 దోశలు ఇద్దరు గాలికి ఇట్లా 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 వదలైంది. అంతే గాలి. మరి ఇప్పుడు మన పైన మళ్ళీ కారం ఫ్లేవర్ కంటిన్యూ అయింది. కంటిన్యూ కారం పూయడమే ఇంకా. అంటే పొగలు రావాలా, పొగలు అంటే కళ్ళలోంచి నీళ్లు కారాలా. వచ్చాయి కానీ బాగుంటది. ఏముండదు, కారం ఏమి ఉండదు అంటాం కానీ కడప కారం కారం అని చెప్పేసుకొని టేస్ట్ బాగుంటది. టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. టేస్ట్ అదిరిపోతుంది. నీట్ గా మడుచాను. నీట్ గా చక్కగా మడతేసినట్టు వేస్తున్నావు. చిన్న యంత్రం ఇదేంది, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఊతప్పం. ఊతప్పం అంటే కొద్దిగా పిండి మంద వేసుకోవాలి. అట్లా మనం అప్పుడు రుద్దినాం కదా సన్నగా, ఇప్పుడు రుద్దాం. మొత్తం లావుగా వేస్తావు అంతే. కొంచెం కరివేపాకు, సన్నగా కొత్తిమీర, కొద్ది ఉల్లిగడ్డ మొత్తం మిక్స్ చేసుకోవాలా. ఇవన్నీ ఇలా కలర్ అదిరిపోయింది. చూడడానికి చూడు ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా
దీంతో కూడా గుడ్డు కొడతావా అవసరం లేదా? దీనికి గుడ్డ అవసరం లేదు. గుడ్డు అవసరం లేదా? గుడ్డ అవసరం లేదు. దీంతో కూడా బాగా నూనె పోయాలా? ప్రతిదీ నూనె ఖచ్చితంగా నూనె. ఇది నాగేంద్ర రకరకాల మామూలు దోశ, ఎగ్ దోశ, ఇంకోటి ఏంది డబల్ ఎగ్ దోశ. డబల్ ఎగ్ సింగిల్ ఎగ్ వేసుకోవచ్చు. కూడా కొద్దిగా కారం అంతే. ఫస్ట్ కారం యాడ్ చేస్తాం. ఇదేమో ఊతప్పం. ఇది ఊతప్పం. 4 రకాలు చేసినావు. ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు అయిపోతుందా? 2 నిమిషాలు అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పిండి లావు ఉంది కదా, కొద్దిగా కాలాల. ఏ నాగేంద్ర మంచి బ్రెడ్ ముక్కలు కట్ చేసినాము 3 దోశ. మనం 3 అన్ని తినలేము కదా, హెవీ అయిపోతాయి. అవునులే కట్ చేసినావు. బాగుందిలే, చాలా బాగుంటుంది. ఫస్ట్ కారం దోశ మామూలు కారం టేస్ట్ చేసాను. చాలా బాగుంది. కారం అనుకునేంత పెద్ద కారం ఏం లేదు, అంతేం ఉండదు. సూపర్ గా ఉంది అది. మరి ఇప్పుడు మనం చూడు డబ్బా కారం పోసాం ఆల్రెడీ. మనం ఎంత కారం, పప్పుల పొడి ప్లస్ మళ్ళా పచ్చికారము, ఎంత కారము, పప్పుల పొడి తీసుకొని నువ్వు తీసుకో. అదుగో తీసుకుంటా. రెడీ రెడీ. ఇలా తీసుకొని ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. అది తినాలంటే అదృష్టం ఉంది అబ్బా. చెట్టు కింద సల్లంగా దీడు మళ్ళీ ఉత్తపం చూడు. ఉత్తపం గుడ్డు దేశం చూడు. మొత్తం ఉత్తపం ఎంత బాగా కలిపిందో, బ్రహ్మాండం కలిగింది. ఉత్తప్పంలో ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి బ్రహ్మాండంగా ఉంటాయి. చూడ్డానికే చాలా బాగా. డబుల్ ఎగ్ చూడు. డబుల్ ఎగ్ అసలైంది ఇదే. డబుల్ ఎగ్తో కడప కారం దోశ. ఇవన్నిటికీ కారం ఎంత టేస్ట్ ఇస్తుందో పప్పులు కూడా ఎంత టేస్ట్ ఇస్తుంది. అంటే నీకు ఒకటి కారం ఎక్కువ ఉన్నాయి కూడా పొడితే నీకు కొద్దిగా కారం తగ్గుతుంది. చాలా బాగుంది. అది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. అద్భుతంగా ఉంది అసలు. కారం దోశ, ఎగ్ దోశ, ఊతప్పం, ఇన్ని రకాలు. అంతేనా? ఈ చల్ల గాలికి స్పైసీగా తింటానే కారం దోశలు. అదిరిపోయింది అసలు. నోట్లో ఎలా ఉందంటే అమృతం. బాగుంది చాలా. ఇంతసేపు మనము చికెన్లు, చేపలు కాగానే ఇది కూడా టిఫిన్. దాని లంచే టిఫిన్. బాబా కొంతమంది భోజన ప్రియులు ఉంటారు. అలాంటి వాళ్ళు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, పోయి అక్కడే తినేసి వచ్చారు. చూసా బాడీ తిని ఎలా అయిందో. అవునవును. అంత దూరం పోయి తినేదంటే టేస్ట్ కోసమే. దోశలు, పూరీలు తిని ఉప్పిపోయినా పూరిలాగా తింటాను దేవుడు. నువ్వు తినాలా? నేను తినాలంటావా? తింటాను నేను, బ్రహ్మాండంగా తింటాను. ఈ రేంజ్లో రుచి ఉంటే తినవా? ఓకే ఫ్రెండ్స్, ఓకే, పూర్తిగా చూడండి. చాలా అద్భుతంగా వచ్చింది. మీరుంటే మీరు ఒకసారి చేసి ట్రై చేయండి. దోశలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. టేస్ట్ అదురుతుంది. మన కడప కారం దోశ. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. వీళ్ళుంటే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తాన్ని మా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? కామెంట్, సబ్స్క్రైబ్, ఒక లైక్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ.